నమస్తే అండి. బచ్చల కూర పప్పుని ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం పప్పునైతే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఈ వాటర్ కాగాక పప్పుని ఇందులో వేసుకొని పసుపు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బచ్చల కూరని మనం శుభ్రం చేసేసుకుందాం. ఉప్పు వేసిన వాటర్లో బచ్చల కూరని వేసేసి దానిని బాగా 1-2-3 సార్లు క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయని కట్ చేసేసుకుందాం. ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మన చేతికి ఆ మంట అనేది అంటకుండా ఉంటుంది. లేదంటే కనుక చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట సిజర్తో అయితే. ఆకుకూరని కూడా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా. తర్వాత బచ్చల కూరని కూడా ఈ విధంగానే చక్కగా కట్ చేసేసుకోవాలి. ఈ బచ్చల కూర పప్పు చాలా న్యాచురల్గా చాలా రుచిగా ఉంటుందండి. ముందు ఏంటంటే మనం ఇందులో ఏమీ కూడా యాడ్ చేయటం లేదు. టమాటోని అట్లా ఏది కూడా ఏ వెజిటేబుల్ కూడా మనం యాడ్ చేసుకోవట్లేదు. ఈ విధంగా ఒరిజినల్గా పప్పుని వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మనకి ముఖ్యంగా కావాల్సింది ఏ కూర వండుకున్నా కూడా టేస్టే కదా. ఇదైతే మట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం వండుకుంటే విడిగా అయినా ఉడికించుకోవచ్చు పప్పుని, లేదంటే కుక్కర్లో అయినా 3 విజిల్స్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు పప్పు ఉడుకుతున్నప్పుడే మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాం కదా. పప్పు అయితే ఎంతవరకు ఉడికిందో చూసేసుకుందాం. ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసి చూసుకుందాం. చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది పప్పు అయితే. ఇప్పుడైతే ఇందులో మనం ఇందాక ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం అయితే ఒక పక్కకు ఉంచేసుకుందాం. తర్వాత బచ్చల కూరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు కలిగి పెట్టేసేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఫ్లేమ్లోనే చేసుకోండి. హైలో పెడితే పప్పు అయితే మాడిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో ఆకుకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని ఒక 3 స్పూన్లు వేసేసుకుందాం. అదే చిక్కగా తీసుకుంటే 1 స్పూను పావు సరిపోతుంది. నేనైతే పల్చగా తీసుకున్నా కాబట్టి ఆ చింతపండు గుజ్జుని ఒక 3 స్పూన్లు అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. తర్వాత అయితే కారాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా కలపొద్దండి. జస్ట్ అలా అనుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడైతే తాలింపుకి అన్నిటినీ సిద్ధం చేసేసి ఉంచేసుకుందాం. చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇందులో ఆకుకూర కూడా బాగా మంచిగా ఉడికింది. ఇప్పుడైతే కల్లుప్పుని వేసేసుకుందాం సరిపడా. వేసుకొని దీన్ని మెదిపేసుకుందాం. నేను స్టవ్ మీద ఉంచే మెదిపేస్తున్నా. మీరైతే పక్కకు దింపేసేసి మెదుపుకోండి. స్మాష్ చేసుకుంటే ఏంటంటే చాలా చక్కగా ఈవెన్గా పప్పు అంతా కూడా మెత్తగా మృదువుగా నలిగిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం బాగా మెదిపేసుకోవాలి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. పప్పు కుత్తి వాడతాను నేను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడైతే తాలింపుకి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకుందాం. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇందులో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఎండుమిర్చిని వేసేసుకుందాం. ఆ తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు ఏవైతే క్రష్ చేసి ఉంచుకున్నామో అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఇందులో పావు స్పూన్ మెంతిపిండి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర మెంతిపిండి అవైలబుల్ లేకపోతే 4 మెంతులైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రెష్ కరివేపాకుని ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు స్పూన్ మెంతిపిండిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకొని ఆ తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అయితే. ఇప్పుడైతే మనం ఏదైతే మెదిపేసి ఉంచుకున్నామో ఆ పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసేయాలి కలపకుండానే. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా. ఇప్పుడైతే తీసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పప్పునైతే ఉడికించాలి. అప్పుడు పచ్చివాసన రాదనమాట.
చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది పప్పు ఈ విధంగా చేసుకుంటే. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం కొత్తిమీరని, మీకు ఆప్షనల్ కొత్తిమీర అయితే, మీకు ఆ ఫ్లేవర్ ఇష్టపడతాము అంటే కనుక కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అంతేనండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.